నమస్తే, వెల్కమ్ టు తులసి 24x7. నేను మీ తారుణి. కూర్మనపాలెం 86వ వార్డులోని లోవరాజు తులసీరామ్ ఆధ్వర్యంలో గౌరీనగర్, అశోక్ నగర్, సాయి బాలాజీ నగర్, శివసాయి నగర్, ఉప్పర కాలనీలో 1500కు పైగా యువతీ యువకులు మరియు వీర మహిళలు భారీ సంఖ్యలో చేరికలు. గౌరీనగర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అధిక సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, వార్డుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, అవన్నీ కూడా సరిచేస్తాము. టీడీపీ అధికారంలోకి రాగానే మీ అందరికీ న్యాయం చేస్తాము. అలాగే ఇంత భారీగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తులసీరామ్ లోవరాజును ప్రత్యేకంగా గుర్తిస్తామని ఆయన సభాపూర్వకంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యంత మెజారిటీతో గాజువాక నియోజకవర్గం నుండి గెలిపించాలని కోరారు. బీజేపీ నాయకులు కన్నంరెడ్డి నరసింహరావు గారు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ సమస్యను బీజేపీ తరపున మోడీ గారితో తప్పకుండా న్యాయం చేస్తామని, ఈ కూటమి అభ్యర్థిని గెలిపించి మనందరం కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. అలాగే టీడీపీలోకి వచ్చినటువంటి తులసీరామును, లావరాజును ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు నల్లూరి శ్రీనివాస్ గారు, వార్డు ప్రెసిడెంట్ మాడిస కనకరాజు గారు, జనసేన 86వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కాదా శ్రీను గారు, 85వ వార్డు జనసేన అభ్యర్థి సోమశేఖర్ గారు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తులసీరామ్ గారు మాట్లాడుతూ, వార్డు అభివృద్ధి పల్లా శ్రీను గారిని గెలిపించుకోవడం చాలా అవసరమని, ఎన్నో పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పార్టీలో జాయిన్ అవుతున్నానని, ఎవరిని విమర్శించే పద్ధతి నాది కాదు. నా సత్వాగా పార్టీ మీద అభిమానంతో మా మీ సేవా నిర్వాహకులకు జరిగిన అన్యాయం దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరానని ఈ సందర్భంగా తులసీరామ్ గారు తెలిపారు. అలాగే లోవరాజు గారు మాట్లాడుతూ, కాలనీలో అధిక సంఖ్యలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారని, మీ అందరికీ తగు న్యాయం చేసేలాగా నా వంతును కృషి చేస్తానని, అలాగే మీరందరూ కూడా శ్రీరన్న గెలుపుకు కృషి చేస్తారని ఆయన తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి ఉరుకూటి చైతన్యకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పల్లా శ్రీను గారి ఆధ్వర్యంలో 86వ వార్డు కార్యకర్తలు, అలాగే తులసీరామ్ కానీ, అలాగే లోవ కానీ, అందరు పేర్లు చెప్పాలి. నల్లూరు శ్రీనివాసరావు గారు సార్ మాట్లాడితే అందరికీ కొంచెం ముందే రావాలి. అందరూ కూడా కొద్ది ఫోన్ కూడా కింద దించాను, కొద్ది చిన్నది ఎక్కువ వద్దు, చిన్నది దించాలి. చెప్పండి, పేర్లు చెప్పండి. ఎవరు వస్తున్నారా? హలో హలో మరి అందరూ కూడా మార్పు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి హామీలన్నీ కూడా మనకి అత్యంత మెజార్టీతో ఈరోజు మన గాజువాక నియోజకవర్గం నుంచి గెలిపించుకోవాలని చెప్పేసి ఒక్కసారి గట్టిగా చెప్పదు. అలాగే మరి అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాజువాక 86వ వార్డులో మా ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాస్ గారి
నేతృత్వంలో ఇక్కడ తులసి గారు, లోవరాజు గారు వారి గతంలో వైసీపీలో ఉండేవారు. వారితో పాటు మరో 300 కుటుంబాలు ఈరోజు టీడీపీలో జాయిన్ అయ్యారు. చూస్తున్న రోజు రోజుకి కూడా గాజువాకలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వానికి ఆకర్షితులై యువత పెద్దలందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మే 13వ తేదీన అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపిస్తామని అందరూ కూడా వాళ్ళు శపథం పూనుకున్నారు. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గాజువాక విచ్చేస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకి అందరూ వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. 86వ వార్డులో మరి లోవరాజు తులసి అని తులసి ప్రత్యేకంగా ఆయన మీ సేవలో ఈ గాజువాక ప్రాంతానికి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ సేవ ఆయనకు అన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. గత అనుభవం ఉంది. లాస్ట్ టైం లోకేష్ బాబు గారు జరిగింది. గోవా యూత్ సెక్రటరీగా వైసీపీలో చేసి ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చారు. మేము వారికి ఇద్దరికి కూడా స్వాగతం పడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటారని చెప్పేసి వారికి తెలియజేస్తూ వారు ప్రామాణికంగా వెళ్తారని ముందుగా తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గపు పాలన అంతమొందించడానికి అన్ని సెక్షన్ నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. 5 సంవత్సరాలుగా అణిచివేసినటువంటి ధోరణి, ఎవరైనా సరే ప్రభుత్వం విమర్శిస్తే దాడులు, ఆడపిల్లలను వేధించడం, అలాగే అరెస్టులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడటం, ప్రజాస్వామ్య మూలాన్ని పెకిలించడం, ఇలాంటి దుర్మార్గపు పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. రేపు స్వేచ్ఛ కోరుకుంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారం తేబోతున్నారు అన్నదానికి మాకు క్లియర్గా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు రిసీవ్ చేసుకుని బట్టి మాకు అర్థమవుతుంది. మమ్మల్ని ఆహ్వానించిన దాన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఎంత నమ్మకం ఉందంటే ఎక్కడికి వెళ్ళినా సరే జన నీరాజం. ఈరోజు మీరు చూసే ఉంటారు, సుమారు 1000 మంది 300 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశంలో చేరినాయి. కనుక మీరు ఇంకా ఈ ప్రపంచం ఇంకా పెరుగుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు గాజువాక జంక్షన్కి. అక్కడ కూడా అక్కడ కూడా ప్రజలకు ఒక సందేశం ఇస్తారని చెప్పి సందర్భంగా రేపు ఆయన వచ్చే సందర్భంలో ఇంకా చాలా మంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ సభను విజయవంతం చేసినందుకు ఇందులో వచ్చినందుకు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు.